వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. అరాచకం విధ్వంసానికి జగన్, అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని చెప్పారు. టీడీపీకి పట్టున్న రాయలసీమలో మరింత పట్టు బిగించేలా సభ జరుగుతోందని, గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు, బాలకృష్ణ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించారన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పయ్యావులు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నామని, ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరని, సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. కేసీఆర్ ఎజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తామని, కాళోజీ స్ఫూర్తితోనే అందరము పనిచేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవ వలన, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వలన అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి రానుందని ఆయన వెల్లడించారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేదని, వైసీపీ కావాలని రాజకీయం చేస్తుందని అచ్చెన్న ఆరోపించారు. బీహార్లో ఎన్నికల పోరు వేడెక్కుతోంది. అన్ని పార్టీలు బలంగా ప్రచారం చేస్తుండగా ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జేడీయూ 25 సీట్లకు మించి గెలవలేదని, ఒకవేళ గెలిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని కిషన్గంజ్లో ప్రకటించారు. 2021లో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు దాటదని చెప్పి నిజం చేసినట్లు గుర్తు చేశారు. బీజేపీకి కేవలం 40% హిందూ ఓట్లు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమం గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ఆయన తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిన్నటి వరకు ఎరువుల కొరత లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 50,000 టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని ఎలా కోరుతున్నాడు? రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. నేపాల్ దేశంలో మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనలో సుమారు 20 మందికి పైగా మరణించగా మరో 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి సర్కార్ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ జనరేషన్ జెడ్ నిరసనలు జరగడంతో దరిమిల హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ చురుగ్గా సాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధాలో ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి ఓటు వేయగా, అనంతరం పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి యూరియా తెలంగాణకు తరలిపోతోందని ఆరోపణలు చేశారు. యూరియా అందించడంలో, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. అన్నదాత పోరు కార్యక్రమంలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పీళ్లు, మళ్లీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సీఎంతో సహా మంత్రులు కూడా సినిమాలలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు తాజాగా పేర్కొంది. మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలోనే హైకోర్టు అప్పట్లో తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట్ జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు. ఈ నెల 15 వరకు విచారణ వాయిదా వేశారు. మాజీ సీఎం జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగుతో అన్నదాతలను వైసీపీ దగా చేస్తోందని విమర్శించారు. యూరియా సంక్షోభం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై చర్చించే ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అడుగు పెడితే ఆ పార్టీకి గంట సమయం ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని ప్రశంసించారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.